హై వ్యూయర్స్, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ వెల్. సక్సెస్ఫుల్గా 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇవాళ 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన కారణంగా నేను ఒక మంచి కంపెనీని అయితే ఐడెంటిఫై చేశాను. అంటే నాకు వాళ్ళ బిజినెస్ సెగ్మెంట్ కానీ లేదా ఫ్యూచర్ గ్రోత్ కానీ అండ్ ఈవెన్ టెక్నికల్ అనాలిసిస్ కానీ ఫండమెంటల్ అనాలిసిస్ కానీ అన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. సో అది డీటెయిల్డ్గా చూద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. కోవిడ్ టైంలో మార్కెట్స్ ఇంత బాగా రన్ అవుతున్నప్పుడు కోవిడ్ వల్ల బాగా ఇంపాక్ట్ అయిన బిజినెసెస్ కొన్ని పెర్ఫామ్ చేయకుండా ఉండిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సినిమా సెగ్మెంట్ అన్నా లేదా ఇవాళ మనం మాట్లాడుకునే ఈ పర్టికులర్ స్టాక్ యొక్క సెగ్మెంట్లో ఉన్న స్టాక్స్ అయినా కూడా అసలు రిటర్న్స్ జనరేట్ చేయలేదు, ఈవెన్ దో అవి చాలా మంచి కంపెనీస్ అయినా కూడా. సో ఇలాంటివి ఎప్పుడైతే రిటర్న్ జనరేట్ చేయలేదో వాటిని మనం ఈ డౌన్ఫాల్స్లో కానీ యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఫ్యూచర్లో గ్యారంటీగా అవి మంచి రిటర్న్ ఇచ్చే స్కోప్ ఉందని నా ఒపీనియన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ 1 yearలో ఈ స్టాక్ పైకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు 1 year బ్యాక్ ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూకి వచ్చింది. సో 0% రిటర్న్ అండ్ లాస్ట్ 6 monthsలో జస్ట్ 10% రిటర్న్. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ సెక్టర్లో ఈ స్టాక్స్ అనేవి ఎంత అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే చాలా స్టాక్స్ అయితే లాస్ట్ 1 year బ్యాక్ కన్నా కూడా ఇంకా చాలా లోయెస్ట్ వాల్యూస్ ఆర్ వాటి యొక్క లైఫ్ టైం లో వాల్యూస్ దగ్గర ఉన్నాయి. ఇవాళ నేను సెలెక్ట్ చేసుకున్న స్టాక్ ఈ సెగ్మెంట్లో ఉన్న స్టాక్స్ అన్నిటిలోకి అది లీడర్. సో వాళ్ళ మార్కెట్ క్యాపిటల్ అవ్వచ్చు లేదంటే వాళ్ళ మార్కెట్ షేర్ అయి ఉండొచ్చు, చాలా హ్యూజ్. సో ఇది లీడర్ కాబట్టి ఒకవేళ ఈ సెక్టర్ కానీ రివర్స్ అయితే ఫస్ట్ పెర్ఫామ్ చేసే స్కోప్ ఎక్కువ ఈ స్టాక్ ఉంటుంది. అండ్ ఆల్సో వీళ్ళ బిజినెస్ మోడల్ని మనం చూద్దాం. మీరు క్లియర్గా చూసినట్టయితే వీళ్ళ బిజినెస్ మోడల్లో ఫ్యూచర్లో కూడా చాలా గ్రోత్ ఉండే స్కోప్ అయితే కనిపిస్తుంది. సో అసలు ఈ కంపెనీ ఏం చేస్తుంది, వాళ్ళ బిజినెస్ మోడల్ ఏంటనేది చూద్దాం. కంపెనీ నేమ్ వచ్చేసి అవంతి ఫీడ్స్ లిమిటెడ్. సో అవంతి అనగానే చాలా మందికి ఈ ష్రింప్ బిజినెస్లో అంటే రొయ్యల రిలేటెడ్ బిజినెస్లో వీళ్ళ యొక్క లీడర్ అనేది చాలా మందికి తెలిసిన విషయాన్ని. కాకపోతే వీళ్ళు జస్ట్ ఓన్లీ ఒక సెగ్మెంట్లో అయితే ఉండట్లేదు, 4 segmentsలో వీళ్ళు ఆపరేట్ అవుతున్నారు. ఫస్ట్ వచ్చేసి హ్యాచరీ. అంటే అసలు ఫస్ట్ ఈ ష్రింప్స్ రొయ్యలు పెరగాలి అంటే ఫస్ట్ వాటికి గుడ్లు ఉండాలి, లార్వా దగ్గర నుంచి అవి పెరిగే దశల వరకు ఉండాలి. సో బయట కూడా చాలా మంది రొయ్యల్ని పెంచుతూ ఉంటారు. సో ఆ ఫార్మర్స్కి కావాల్సిన గుడ్లు వరకు అంటే చిన్న చిన్న పిల్లలు అయ్యేంత వరకు కూడా వీళ్ళు చాలా కేర్ తీసుకుని వాటికి ఏ డిసీజ్ లేకుండా మెడికల్ కండిషన్స్ లో వాటిని డెవలప్ చేసి ఫార్మర్స్ కి ఇస్తూ ఉంటారు. అండ్ వీళ్ళకి ఓన్ ఫార్మ్స్ ఉన్నాయి. అంటే వీళ్ళు డెవలప్ చేసిన ఆ లార్వాని ఆర్ ష్రింప్ ఎగ్స్ ని వీళ్ళ ఓన్ ఫార్మ్స్ లో గ్రో చేసి అవి పెద్ద పెద్ద ష్రింప్స్ అయ్యేంత వరకు కూడా వీళ్ళు హై క్వాలిటీలో డెవలప్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ ఫార్మ్స్ అనేవి ఏదో 1-2 ప్లేస్లో కదండి, అక్రాస్ మినీ సిటీస్ అండ్ అక్రాస్ మినీ కంట్రీస్ లో ఉన్నాయి. అండ్ ఫీడ్స్, వీళ్ళకి మేజర్ సెగ్మెంట్ వచ్చేసి ఫీడ్స్. అండ్ ఈ రొయ్యలకి కావాల్సిన మేత అంటే అవి తినే ఫుడ్ ఏదైతే ఉంటాయో అది తయారు చేయడంలో వీళ్ళు మార్కెట్ లీడర్. ఆల్మోస్ట్ ఆల్ మన ఇండియాలో 45% మార్కెట్ షేర్ వీళ్ళకే ఉంది. అండ్ వీళ్ళకి వచ్చే ప్రాఫిట్స్ రెవెన్యూస్లో ఆల్మోస్ట్ 78% ఆఫ్ రెవెన్యూస్ ఈ ఫీడ్స్ నుంచే వస్తుంటాయి. సో ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఇందులో వీళ్ళు ఒక హ్యూజ్ లీడర్ అని చెప్పొచ్చు. ఆల్సో వన్ మోర్ సెగ్మెంట్ వచ్చి ఫ్రోజన్ ఫుడ్. ఫారెన్ లో మోస్ట్ ఆఫ్ ది అంటే ఫారెన్ కాదు, ఇండియాలో కూడా మోస్ట్ ఆఫ్ ది ష్రింప్ ఫ్రోజన్ ఫుడ్ చాలా మంది ఇప్పుడు యూజ్ చేస్తున్నారు, అది గ్రో అవుతుంది. బట్ మోస్ట్లీ ఫారెన్ కంట్రీస్ లో మీరు చూస్తే వాళ్ళు అక్కడ ఓన్ డెవలప్మెంట్ ఉండదు. అంటే ఓన్ గా వాళ్ళు ష్రింప్స్ ని లార్వా దగ్గర నుంచి గ్రో చేసుకుని పెరిగిన తర్వాత వాటిని కుక్ చేసుకుని అలా చేయరండి. వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది ఫుడ్ ని సీ ఫుడ్ ని ఇంపోర్ట్ చేసుకుంటారు. అందులో ఇండియా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంపోర్టర్ అనమాట. సో వీళ్ళు ఏదైతే డెవలప్ చేశారో, వీళ్ళు ఏదైతే ష్రింప్స్ ని పెంచారో అవి పెరిగిన తర్వాత వాటిని వీళ్ళు ప్రాసెస్ చేసి అంటే డిఫరెంట్ అంటే క్లీన్ చేసినవి లేదంటే డైరెక్ట్ గా గ్రో అయినవి, అలాగే వాటిని ఫ్రోజన్ అంటే వీళ్ళు ఇక్కడి నుంచి ఫారెన్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు అవి పాడవకుండా డీప్ ఫ్రీజ్ చేసి అవి ఫ్రీజ్ అయిన కండిషన్ లో వాళ్ళు ప్యాకేజింగ్ చేసి పంపిస్తూ ఉంటారు ఫారెన్ కి. సో ఇండియాలో అయి ఉండొచ్చు, ఫారెన్ అయి ఉండొచ్చు, వీళ్ళు ఓవరాల్ గా డొమెస్టిక్ సెగ్మెంట్ లో కానీ ఎక్స్పోర్ట్ సెగ్మెంట్ లో కానీ ఈ ఫ్రోజన్ ఫుడ్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది. ఇది వీళ్ళైతే 2015లోనే ఇంట్రడ్యూస్ చేశారు ఈ సెగ్మెంట్ ని. బట్ ఇంతకు ముందు అయితే మాత్రం ఈ ఫీడ్, హ్యాచరీ అండ్ ఫార్మ్స్ మాత్రం ఉండేవి. సో ఈ ఫ్రోజన్ సెగ్మెంట్ లో కూడా వీళ్ళు బాగానే పెర్ఫామ్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఇది ఒక సాలిడ్ బిజినెస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మీకు తెలిసిందే నాన్ వెజ్ లో సీ ఫుడ్ కి ఒక స్పెషల్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ గోయింగ్ ఎహెడ్ కూడా మనకి ఫారెన్ స్టైల్లో తినే ఫుడ్ కల్చర్ బాగా గ్రో అవుతుంది కాబట్టి నా ఒపీనియన్ లో ష్రింప్ కి మంచి స్కోప్ అయితే ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో వీళ్ళు ఇంత పెద్ద
లీడర్ అయినా కూడా ఈ సెగ్మెంట్ లో స్టాక్స్ పడుతూ వచ్చాయి. ఎందుకంటే 2020 మనకి 2019 కోవిడ్ రావడం వల్ల బేసికల్లీ ఈ ఆక్వాకల్చర్ అంటారండి దీన్ని. ఈ ఆక్వాకల్చర్ సెగ్మెంట్ వీళ్ళు మేజర్లీ మన 5-star హోటల్స్ కానీ లేదంటే బార్బిక్యూ హోటల్స్ కానీ వీళ్ళు ఎక్కువ వీటి నుంచి బై చేస్తూ ఉంటారు. కానీ మోస్ట్ ఆఫ్ ది రెస్టారెంట్స్ క్లోజ్ అయి ఉండడం వల్ల వీళ్ళ బిజినెస్ అనేది ఇంపాక్ట్ అయింది. సో వన్స్ కోవిడ్ సిచ్యువేషన్స్ అయిన తర్వాత వీళ్ళు నార్మల్ అయినప్పుడు వీళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది. బట్ మీరు ఇంపార్టెంట్ గా చూడాల్సింది ఏంటంటే, మనం ఫండమెంటల్ అనాలిసిస్ చూస్తున్నప్పుడు క్లీన్ గా చూపిస్తాను. వీళ్ళ బిజినెస్ ఎంత ఇంపాక్ట్ అయినా కూడా వీళ్ళ ప్రాఫిటబిలిటీ కానీ సేల్స్ కానీ ఎక్కడ కూడా డ్రాప్ అవ్వలేదు. సో లేట్ చేయకుండా వీళ్ళ ఫండమెంటల్ అనాలిసిస్ చూద్దాం ఫస్ట్. సో అవంతి ఫీడ్స్ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ చూస్తే మార్కెట్ క్యాపిటల్ 7,436. సో హెల్దీ మార్కెట్ క్యాపిటల్. అండ్ వీళ్ళకి ఇంత పెద్ద మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి డెప్ట్స్ లేవు. సో కోవిడ్ వల్ల ఇంపాక్ట్ అయినప్పటికీ కూడా వాళ్ళ డెప్ట్ ఇంక్రీజ్ అవ్వలేదు. అండ్ ఫ్రీ క్యాష్ ఫ్లో, హ్యాండ్లో ఫ్రీ క్యాష్ అనేది 340 crores ఉంది. సో వీళ్ళు డెవలప్మెంట్కి ఈ మనీని అయితే ఈజీగా యూజ్ చేయొచ్చు. అండ్ వీళ్ళ ఆర్ఓసి అంటే కంపెనీ వాళ్ళు పెట్టే ప్రతి పెట్టుబడికి ఎంత రిటర్న్ వస్తుంది అని చూస్తే 28.9%, అంటే వెరీ హ్యూజ్ రిటర్న్. అండ్ ఈక్విటీ మీద మనం ఇన్వెస్ట్ చేసిన దాని మీద వచ్చే రిటర్న్ 20.4%, ఇది కూడా వెరీ హ్యూజ్. బట్ రీసెంట్ ఇయర్స్లో ఇదైతే డ్రాప్ అయింది రీజన్ ఆఫ్ కోవిడ్ ఇంపాక్ట్. అండ్ ఇండస్ట్రీ, ఇదే ఇండస్ట్రీలో ఉన్న స్టాక్స్ యొక్క యావరేజ్ ఇండస్ట్రీ పి 26లో ఉంటే స్టాక్ 22లో ఉంది. సో మరీ అండర్ వాల్యూడ్ అని చెప్పలేను, బట్ అట్లీస్ట్ కరెక్ట్ వాల్యూలోనే అయితే ప్రస్తుతానికి ప్రైస్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఇంకా మనం ఇంపార్టెంట్ గా చూసుకోవాల్సిన విషయం వచ్చేసి వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. మీరు ఇక్కడ చూసినట్టయితే 2010 నుంచి వాళ్ళ సేల్స్ ఆల్మోస్ట్ 90 crores లో వాళ్ళు స్టార్ట్ అయిన వాళ్ళ జర్నీ ఇప్పుడు 4,500 crores. సో ఒక సూపర్ గ్రోత్ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళ నెట్ ప్రాఫిట్ కానీ ఈపీఎస్ కానీ గ్రోత్ చూడండి. కోవిడ్ కి ముందు అంటే కోవిడ్ ఇంపాక్ట్ అవ్వక ముందు మీరు చూసినట్టయితే 2018లో ఈపీఎస్ అనేది 32, అంటే చాలా బాగా గ్రో అవుతుంది ఒక పాయింట్లో. బట్ కోవిడ్ ఇంపాక్ట్ అవ్వడం వల్ల ఒకసారి డ్రాస్టిక్ గా ఫాల్ అయింది, మళ్ళీ ఇప్పుడు రికవరీ అయితే చూస్తుంది. బట్ కోవిడ్ ముందు కన్నా వాళ్ళ సేల్స్ ఇప్పుడైతే చాలా ఇంప్రూవ్ అయ్యాయి. బట్ కోవిడ్ ఇంపాక్ట్ అయిన ప్రాబ్లమ్స్కి వాళ్ళు వీళ్ళ ప్రాఫిట్స్ని యూజ్ చేయడం వల్ల అవ్వచ్చు. సో వాళ్ళ ప్రాఫిటబిలిటీ అయితే కొంచెం హిట్ అయిందని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ లాస్ట్ క్వార్టర్, జూన్ క్వార్టర్ రిజల్ట్ కూడా చూసినట్టయితే హైయెస్ట్ సేల్స్ ఇన్ రీసెంట్ టైమ్స్, ప్రాఫిటబిలిటీ అండ్ ఈపీఎస్ కూడా కావాల్సినంత పర్ఫెక్ట్ గా ఇన్ లైన్ ఉంది. వీళ్ళకి జస్ట్ 14 crores షేర్స్ ఉన్నాయి. సో ఇది వన్ పాజిటివ్ ఆస్పెక్ట్ అండి. నేను ఈ పాయింట్ చూసి అయితే వీళ్ళు ఫ్యూచర్ లో చాలా బాగా గ్రో అవ్వగలరని నాకైతే అనిపిస్తుంది. అండ్ వీళ్ళ రిజర్వ్స్ చూస్తే కంటిన్యూస్ గా రేజ్ అవుతూ 59 crores నుంచి స్టార్ట్ అయిన వీళ్ళ రిజర్వ్స్ ఆస్తులు ఇప్పుడు 1,748 crores. అండ్ వీళ్ళకి అప్పులు అయితే లేవు 4 crores, అంటే నెగ్లిజిబుల్ అనుకోవచ్చు. ఫ్రీ క్యాష్ ఫ్లో కూడా చూడండి కంటిన్యూస్ గా రైజ్ అవుతూ ఇప్పుడు 383 crores వీళ్ళకి ఫ్రీ క్యాష్ ఫ్లో కూడా ఉంది. అండ్ మీరు ప్రమోటర్ హోల్డింగ్ చూస్తే ప్రమోటర్ కన్సిస్టెంట్ గా వాళ్ళ స్టేక్ ని అయితే హోల్డ్ చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ అయితే 2018 నుంచి స్లోగా ఎఫ్ఐఎస్ స్టేక్ అయితే రైజ్ చేస్తున్నారు. అండ్ డిఐఎస్ కూడా కాన్స్టెంట్ గా ఉన్నారు. గవర్నమెంట్ నెగ్లిజిబుల్ హోల్డింగ్ అయితే ఉంది వాళ్ళ దగ్గర. సో పబ్లిక్ హోల్డింగ్ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 2018 తర్వాత కోవిడ్ ఇంపాక్ట్ టైంలో ఒక పాయింట్ లో పబ్లిక్ హోల్డింగ్ పెరిగింది. బట్ గ్రాడ్యువల్ గా మళ్ళీ ఇప్పుడు పబ్లిక్ హోల్డింగ్ తగ్గుతుంది. అంటే పబ్లిక్ దగ్గర నుంచి ప్రమోటర్స్ అయి ఉండొచ్చు, ఎఫ్ఐఎస్ అయి ఉండొచ్చు, లేదా డిఐఎస్ అయి ఉండొచ్చు, మళ్ళీ వాళ్ళ స్టేక్ ని అయితే బ్యాక్ బై చేస్తున్నారు. సో ఇది కూడా వన్ గుడ్ ఆస్పెక్ట్ అండి. వాళ్ళు బై చేస్తున్నారు అంటే ఫ్యూచర్ లో దానికి గ్రోత్ ఉండబోతుంది అనే నమ్మకంతోనే వాళ్ళు బై చేస్తున్నారు. సో ఫండమెంటల్స్ పరంగా అయితే ఇది ఒక సాలిడ్ బిజినెస్ అని చెప్పొచ్చు. సో వీళ్ళ టెక్నికల్ అనాలిసిస్ చూద్దాం ఇప్పుడు. సో టెక్నికల్ అనాలిసిస్ విషయానికి వస్తే నేను ఇక్కడ మంత్లీ చార్ట్ తీసుకున్నాను. ఎందుకంటే నేను ఇది వెరీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాను. ఏదో సింప్లీ నెక్స్ట్ వీక్ లోనో నెక్స్ట్ మంత్ లోనో అన్న ఒపీనియన్ లో కాదు. వెరీ లాంగ్ టర్మ్ ఇన్ ద సెన్స్ అట్లీస్ట్ నేను ఈ స్టాక్ ని ఒక 5 years అలా హోల్డ్ చేయాలని అనుకుంటున్నాను. సో అలా హోల్డ్ చేసినప్పుడే దీని యొక్క ట్రూ రిటర్న్స్ కనిపిస్తుందని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఎంత లాంగ్ టర్మ్ అయితే మనం హోల్డ్ చేయాలనుకుంటున్నాం అంత హయ్యర్ టైం ఫ్రేమ్స్ లో కూడా మనం స్టాక్ ని అనలైజ్ చేస్తే మంచిది. సో మంత్లీ చార్ట్ లో చూసినట్టయితే క్లియర్ గా 2014 ఆ టైం నుంచి నేను ఇక్కడ కింద డ్రా చేసిన లైన్ ప్రకారం ఆ లైన్ ని టచ్ చేసి పైకి వెళ్తుంది. అండ్ పైనుంచి డ్రా చేసిన లైన్ ప్రకారం ఆ లైన్ ని టచ్ చేసి కిందకి వస్తుంది ప్రైస్ యాక్షన్ అనేది. సో మీకు ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూసినట్టయితే ఈ ప్యాటర్న్ లో టాప్ ని టచ్ చేస్తుంది, డౌన్ కి వస్తుంది, మళ్ళీ టాప్ ని టచ్ చేస్తుంది, డౌన్ కి వస్తుంది. సో ఈ ట్రయాంగిల్ ఇప్పుడు చిన్నదవుతూ వస్తుందండి. ఏదో పాయింట్ లో ఇది బ్రేక్అవుట్ ఇచ్చి అయితే మళ్ళీ హైస్ ని రీచ్ చేసి 1,000, 1,500, 2,000, 2,500 అలా వెళ్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఇక్కడ మనం ఇంపార్టెంట్ గా చూడాల్సిన పాయింట్స్ ఏంటనే చూద్దాం. వీక్లీ చార్ట్ లో చూసినట్టయితే అంటే ఒక్కొక్క క్యాండిల్ వచ్చేసి 1 week 2016 ఆ టైంలో మనం డ్రా చేసుకున్న లైన్ యొక్క బాటమ్ అయితే టచ్ అయింది. అక్కడి నుంచి ఒక మంచి రన్ ఇచ్చిందండి. ఆల్మోస్ట్ ఆల్ 180 ఆ లెవెల్ నుంచి 970 లెవెల్ కి అయితే రీచ్ అయింది 2017లో. మళ్ళీ అక్కడి నుంచి టాప్ నుంచి మనం అనుకున్న బాటమ్ టచ్ అయింది 2019లో. మళ్ళీ అక్కడ 280 నుంచి టాప్ కి 760 వరకు రన్ ఇచ్చింది. ఇక్కడ నుంచి కోవిడ్ టైంలో మళ్ళీ మన బాటమ్ ని టచ్ అయింది. ఇప్పుడు మళ్ళీ టాప్ టచ్ అయింది.
టాప్ టచ్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి నేను అనుకుంటున్న సినారియోస్ ఏంటంటే బాటమ్ కి రావచ్చు, లేదంటే ఒకవేళ కానీ మన కోవిడ్ సిచ్యువేషన్స్ అంతా కానీ బెటర్ అయిపోయి ఒకవేళ కంపెనీ కానీ రివర్సల్ స్టార్ట్ అయితే ఇక్కడ 50 డేస్ మూవింగ్ యావరేజ్, మీరు ఇక్కడ చూసినట్టయితే బ్లూ లైన్ అనేది 50 డేస్ మూవింగ్ యావరేజ్, బ్లాక్ లైన్ అయితే 200 డేస్ మూవింగ్ యావరేజ్ అండి. సో వీక్లీ చార్ట్ లో కూడా 50 డేస్ మూవింగ్ యావరేజ్ అనేది 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది. ఏదర్ 50 డేస్ మూవింగ్ యావరేజ్ నుంచి కానీ 200 డేస్ మూవింగ్ యావరేజ్ నుంచి కానీ లేదంటే ఈ బాటమ్ నుంచి కానీ రివర్సల్ ఇచ్చి మంచి హైస్ అయితే చూపించవచ్చు. ఒక్కసారి మనం డైలీ చార్ట్ లో కూడా చూద్దాం. ప్రస్తుతానికి మార్కెట్స్ కొంచెం కరెక్ట్ అవుతున్నాయి, అంటే చాలా ర్యాలీ అయింది కాబట్టి ఒక స్మాల్ మైనర్ కరెక్షన్ అయితే వస్తుంది. ఇలాంటి మైనర్ కరెక్షన్ లో ఇలాంటి స్టాక్స్ ని యాడ్ చేసుకోవడం చాలా మంచిది. క్లియర్ గా నిన్న క్లోజింగ్ అయితే 200 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర క్లోజ్ అయింది డైలీ చార్ట్ లో. సో ఇది ఒక మంచి సపోర్ట్. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఏ లెవెల్స్ లో దీన్ని యాడ్ చేయాలి అండ్ దీని టార్గెట్స్ ఎంత ఉండొచ్చు అంటే ప్రెసెంట్ ఈ లెవెల్స్ లో ఉందండి. నేను అనుకోవడం ఏంటంటే దీన్ని 530 ఆ లెవెల్స్ లో ఫస్ట్ యాడ్ చేయొచ్చు. ఒకవేళ కిందకి పడితే 200 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర యాడ్ చేయండి, 457 అంటే 460 అరౌండ్ యాడ్ చేయండి. ఒకవేళ ఇంకా కిందకి పడితే మార్కెట్ ఒకవేళ బేరిష్ ఉండి కిందకి పడితే నేను నెక్స్ట్ యాడ్ లెవెల్స్ కింద 400 అండ్ ఇంకా కిందకి పడితే 370 అనుకుంటున్నాను. సో అంతకు మించి కిందకి పడే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ, ఎందుకంటే ఆల్రెడీ సెక్టర్ చాలా పడిపోయింది అండ్ డైలీ చార్ట్ లో వీళ్ళ RSI ఆల్మోస్ట్ 28 అంటే హ్యూజ్లీ ఓవర్ సోల్డ్ వీళ్ళ స్టాక్. సో అప్ సైడ్ వెళ్తే మాత్రం టార్గెట్స్ ఎంత ఉండొచ్చు అంటే, సో మనం అనుకున్న లెవెల్స్ లో యాడ్ చేస్తే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 650, సెకండ్ టార్గెట్ వచ్చేసి 770, థర్డ్ టార్గెట్ వచ్చేసి 1000. సో నేను ఇది చెప్పేది మీడియం టర్మ్ లో అంటే నెక్స్ట్ 1 or 2 years లో మేబీ ఈజీగా ఇది 100% రిటర్న్ అవ్వచ్చు. బట్ వెరీ లాంగ్ టర్మ్ లో అంటే మంత్లీ చార్ట్ లో చూపిస్తున్నాను మీకు. ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ ఏదైతే మనం అనుకుంటున్నాం 540 లెవెల్స్ నుంచి ఈజీగా 2500 to 3000 కూడా వెళ్ళచ్చు. బట్ ఓకే, మోడరేట్ గా 2500 అనుకుంటే ఈజీగా 350 to 400% అరౌండ్ రిటర్న్ ఇచ్చే స్కోప్ ఉన్న బిజినెస్ అండ్ బిజినెస్ గ్రోత్ కూడా. సో ఇలాంటి స్టాక్స్ అయితే మీరు లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేయండి. ప్రతి స్టాక్ ని మీరు జస్ట్ ఈ రోజు కొనేసి నెక్స్ట్ వీక్ లో రైజ్ అవ్వాలి అనే మైండ్ సెట్ అయితే ఉండొద్దు. మార్కెట్ ఇలాంటి హెల్దీ కరెక్షన్స్ అవుతున్నప్పుడు మీరు గ్యారంటీకి ఇలాంటి స్టాక్స్ అయితే యాడ్ చేస్తూ ఉండండి. సింప్లీ ఒకే వాల్యూ దగ్గర యాడ్ చేయకుండా కిందకి పడుతున్నప్పుడు 10% to 20% డిప్స్ లో యాడ్ చేస్తూ వెళ్ళండి. మనం ఈ ఛానల్లో డిస్కస్ చేసుకున్న షేర్స్ ఆర్ ఇవ్వబోతున్న షేర్స్ అన్నీ కూడా నేను జస్ట్ ఏదో ఈ రోజు ఇస్తే రేపు అన్న వ్యూలో ఇవ్వట్లేదండి, అన్నీ కూడా లాంగ్ టర్మ్ వ్యూలో ఇస్తున్నా. సో మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు నేను చెప్పిన లెవెల్స్ లో యాడ్ చేసుకోండి అండ్ మార్కెట్స్ రివర్స్ అయినప్పుడు గ్యారంటీగా అవన్నీ కూడా నా ఒపీనియన్ లో మంచి రిటర్న్స్ అయితే ఇస్తాయి. సో ఇదండి నా అనాలిసిస్ ఆన్ అవంతి ఫీడ్స్. నేను పర్సనల్ గా అయితే ఇందులో ఇన్వెస్ట్ చేద్దామని ఒపీనియన్ తీసుకున్నాను. బట్ నా అనాలిసిస్ బేస్ మీద లేదా నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, మీరైతే ఇన్వెస్ట్ చేయట్లేదు, మీ ఓన్ ఒపీనియన్ తీసుకోండి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఇన్వెస్ట్ చేయండి, అంతేగాని ఇది నా బై రికమెండేషన్ గా అయితే భావించద్దు. ఈ ఛానల్లో చెప్పేవన్నీ కూడా జస్ట్ నా వ్యూస్ మాత్రమే. హోప్ యూ లైక్ ద వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఛానల్ తెలిసేలా చేయండి. నేను కంగారు పడకుండా స్లోగా ఈ ఛానల్లో మంచి స్టాక్స్ని ఐడెంటిఫై చేసి మీ ముందుకైతే తీసుకొస్తాను. సో హోప్ వీ విల్ రీచ్ వెరీ సూన్ 1000 సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ.